హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. నేను మీ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టాపిక్ బ్లైండ్ స్పాట్ మిర్రర్స్. ఓకే, ఇవి చూడండి, ఇవి బ్లైండ్ స్పాట్ మిర్రర్స్. వీటినే ఐ వ్యూ మిర్రర్స్ అండ్ ఈగల్ వ్యూ మిర్రర్స్ అని అంటారు. ఓకే, వీటి వల్ల మనకి యూజ్ ఏంటి, వీటిని మనం ఎలా ప్రాపర్గా యూజ్ చేయాలి. ఓకే, ఇవి ఓకే, వీటి వల్ల మనకి యూజ్ ఏంటి, వీటిని మనం ప్రాపర్గా యూజ్ చేయాలి. మీరు ఇవి ఆల్రెడీ చూసే ఉంటారు, కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది తెలిసే ఉంటుంది. కానీ ఇవి నేను చూసిన వాళ్ళలో ఖచ్చితంగా 99% రాంగ్ ప్లేస్లోనే యూజ్ చేశారు. వీటిని ఎక్కడైతే స్టిచ్ చేయాలో అక్కడ స్టిచ్ చేయకుండా మన మిర్రర్ని పాడు చేసుకొని, మన వ్యూ పాడు చేసుకొని రాంగ్ ప్లేస్లో స్టిచ్ చేశారు. అందరూ రాంగే యూజ్ చేశారండి. ఈరోజు వీటిని మనం ఎలా కరెక్ట్ ప్లేస్లో ఎక్కడ స్టిచ్ చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా తెలుసుకుందామండి. సింపుల్గా తెలుసుకుందాం. ఇది చాలా యూస్ఫుల్. మనకి కనిపించిన చోట బ్లైండ్ స్పాట్స్లో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, దానికోసం మనం వీటిని యూజ్ చేసి ఇప్పుడు ప్రాపర్గా ఎక్కడ యూజ్ చేయాలనేది క్లియర్గా చూద్దామండి. ఫ్రెండ్స్ చూడండి, మనం ORVM అవుట్ సైడ్ వ్యూ మిర్రర్స్. ఓకే, అవుట్ సైడ్ వ్యూ మిర్రర్స్ అండి. వీటిని మనం ప్రాపర్గా యూజ్ చేయడం, బ్లైండ్ స్పాట్స్ లేకుండానే మనం ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలి బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ లేకుండా అంటే చూడండి, ఈ రేషియోలు యూజ్ చేయాలి. ఇక్కడ వెనకాల మీరు స్ట్రైట్గా చూసినట్టయితే స్కై హాఫ్ కనిపిస్తుంది, అలాగే ల్యాండ్ హాఫ్ కనిపిస్తుంది. ఇలాగ 50-50 స్ప్లిట్ చేసుకోవాలి. అలానే ఇలా చూస్తే ఒక 20% మాత్రమే మన కారు కనిపిస్తుంది. 15-20%, 75%, 80%, ఆల్మోస్ట్ 80% మనకి అవుట్ సైడ్ వ్యూ కనిపిస్తుంది. ఇలా పెట్టుకోవాలండి. ఇది ప్రాపర్ వే. ఇక్కడ ఒక 20-80, 50-50 ఈ రేషియోలో మనం అవుట్ సైడ్ వ్యూ మిర్రర్ని సెట్ చేసుకోవాలి. యాంగిల్ అనేది అంటే మనం కూర్చొని ప్లేస్ నుంచి సపోజ్ వేరే వాళ్ళు ఎవరైనా డ్రైవ్ చేస్తే వాళ్ళ సీట్ ముందుకో వెనక్కో వేసుకుంటారు. కాబట్టి మన పొజిషన్, మన సీటింగ్ పొజిషన్కి మనము ఈ 20-80, 50-50 రేషియోలో మిర్రర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీరు గమనిస్తే చూడండి, ఇక్కడంతానేమో మన కారు కనిపిస్తుంది. ఇక్కడంతా మన కారు కనిపిస్తుంది. ఎలా పెట్టుకోవాలి? 20-80, 50-50. ఇక్కడేమో మన కారు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మన కారు మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ యూజ్ పెద్దగా ఉండట్లేదు. ఇక్కడ చూడండి, వెనకాల వచ్చేది ఇది చాలా యూజ్ అండి. ఇక్కడ చూడండి, 50-50 చేసుకుంటే ఈ పార్ట్ అనేది మనం ఓవర్టేక్ చేసేటప్పుడు, ఒక వెహికల్ని ఓవర్టేక్ చేసేటప్పుడు సైడ్ నుంచి ఎవరైనా ఇంకా ఓవర్టేక్ చేస్తున్నారేమో అనేది తెలుసుకోవడానికి, మన పక్కన ఎవరైనా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి ఫస్ట్ ఇక్కడ కనిపిస్తారండి. లాంగ్ వచ్చే వెహికల్ ఫస్ట్ ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ కనిపించి ఇలా క్లోజ్గా వచ్చేసి మన వెనకాల నుంచి వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళు ఓవర్టేక్ చేయాలని ప్రతిసారి మనకి ఈ 50 చేసుకుంటే ఇక్కడ కనిపిస్తారు. అలాంటప్పుడు మనం వీటిని చాలామంది తీసుకొచ్చి ఇక్కడ స్టిచ్ చేస్తూ ఉంటారు. చూడండి, క్లియర్గా చూపిస్తాను. వీటిని చాలామంది తీసుకొచ్చి ఇక్కడ స్టిచ్ చేస్తారు. ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఇలా స్టిచ్ చేస్తారు. ఈ కార్నర్లో స్టిచ్ చేయడం వల్ల ఇవి మనకి అలవాటైతే ఓకే, అలవాటు లేకపోతే చూడండి, ఆ కార్నర్లో ఉండడం వల్ల మనకి ఈ వెనకాల చూసారా, మనకి ఫ్రంట్ కాకుండా వెనక పక్క చూసారా, ఈ వెనక పక్క డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఈ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల చూడండి, ఈ వెనక పక్క డిస్టర్బెన్స్ ఉండడం వల్ల మనకి అది అడ్డుగా తప్పితే మన వ్యూని ఇంకా పాడు చేస్తుంది. మన వ్యూని ఎన్హాన్స్ చేయకపోగా మన వ్యూని పాడు చేస్తుంది. అందువల్ల దానివల్ల ప్రాబ్లం జరిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, బాగా అలవాటు ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. కానీ అది మాత్రం ఖచ్చితంగా 100కి 100 రాంగ్ ప్లేస్ అండి. ఇది మాత్రం చాలా రాంగ్ ప్లేస్. దీన్ని కనుక మనం ఇక్కడ పైన అంటించామనుకుందాం, పైన అంటించినా కానీ రాంగ్ ప్లేస్. పోనీ ఈ పైన అంటించుకోవచ్చా అంటే ఈ పైన అంటించుకోవాలనుకుంటే అంటించుకోవచ్చు. నేను సజెస్ట్ చేసేది అయితే చూడండి, ఇక్కడ మనకి మిర్రర్లో చూడండి యూజ్ అవ్వట్లేదు, ఈ కింద యూజ్ అవ్వట్లేదు. సపోజ్ మనము ఈ కిందకి తిప్పినప్పుడు కూడా ఇక్కడ మనకి కిందకి ఎందుకు తిప్పుతాము, టర్నింగ్స్ అప్పుడు సైడ్ ఏదైనా డ్రైనేజ్ ఉంటే కనిపించడానికి చూస్తాం. ఈ మిర్రర్ మొత్తం అడ్జస్ట్ చేయకుండా ఈ మిర్రర్ యాంగిల్ ఇలానే ఉంచుకొని దీన్ని కింద యూజ్ చేసి కొంచెం కిందకి పెట్టుకుంటే ఈ కింద మనకి టైరు కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. చూడండి, కింద టైర్ కూడా కనిపించేలాగా సెట్ చేసుకోవచ్చు. లేదంటే బ్లైండ్ స్పాట్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎటు కావాలంటే అటు డైరెక్షన్లో వీటిని ఇలా ఎటు కావాలంటే అటు డైరెక్షన్లో మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నా సజెషన్ చూడండి, ఇక్కడ స్టిచ్ చేయాలి, ఇక్కడ స్టిచ్ చేయకూడదు. ఈ పైన కంటే ఈ కింద ఇంకా చాలా క్లియర్ వ్యూ ఉంటుంది.
నా సజెషన్ చూడండి, నేను ఇక్కడ ఇంకొక మిర్రర్ యూస్ చేశాను. ఇది కూడా బ్లైండ్ స్పాట్ మిర్రరే. ఇది యాంగిల్ సెట్ చేసుకోవచ్చు, దీన్ని కూడా ఇలాగే యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. దీన్ని నేను అడిషనల్ అంటారు, దీన్ని అడిషనల్ అంటారు. ఇదేమో ఇంక్లూడింగ్ అనమాట. దీన్ని మన మిర్రర్ వ్యూలోనే ఇది కొంచెం అడిషనల్ వ్యూ. ఇదైతే సపరేట్ అనమాట. ఈ సపరేట్ వ్యూ యూస్ చేయడం ఇంకా మంచిది. ఇవి కూడా బాగుంటాయి. ఇవి కొంచెం ఇట్లా బెండింగ్ ఉండడం వల్ల మనకి వ్యూ అనేది యాంగిల్ ఎక్కువ కనిపిస్తుంది, మన ఐ లాగా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, నేను వీటిని ఇక్కడ ప్రాపర్గా స్టిచ్ చేసేసి మీకు మళ్ళీ క్లియర్గా ఇప్పుడే చూపిస్తానండి. చూడండి, మన మిర్రర్ పాడవకుండా ఉండాలంటే దీని వెనకాల పార్ట్ వచ్చేస్తుందండి. దీని వెనకాల పార్ట్ ఫస్ట్ తీసుకొని మనం ఇలాగా కరెక్ట్గా ఎక్కడ కావాలో అక్కడ మార్క్ చేసుకొని ఇట్లా పెట్టుకొని వెనకాల పార్ట్ తీసేసి ఫస్ట్ అది స్టిచ్ చేయాలండి. అది స్టిచ్ చేసిన తర్వాత దీన్ని పై పార్ట్ని జస్ట్ అలా అంటే ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 20/80 ఆ రేషియోలో దీన్ని ఫిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇది మన ఈ చిన్న యాంగిల్ని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ, నాకైతే కింద కొంచెం కనిపించాలి కాబట్టి చూడండి, కింద నాకు ఇట్లా చూస్తే ఈ మెయిన్ వ్యూలో కింద లైన్ కనిపించట్లేదు. ఇక్కడ చూస్తే ఈ ఐ యాంగిల్ వ్యూలో చూస్తే చూడండి, బ్లైండ్ స్పాట్ మిర్రర్లో నాకు కింద ఉన్న లైన్ కనిపిస్తుంది. అంటే మన కార్ కిందే ఇక్కడ ఏముందో క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇలా సెట్ చేసుకోవాలి. లెఫ్ట్ది కూడా నేను ఫిక్స్ చేసి చూపిస్తానండి. చూడండి, కూడా లెఫ్ట్ కూడా ఫిక్స్ చేశానండి. లెఫ్ట్ కూడా నేను మెయిన్ మిర్రర్ వచ్చేసి ఓఆర్ఎం మిర్రర్ ఇట్లా 20/80 50/50 రేషియోలో ఫిక్స్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, కింద మీకు బ్లైండ్ స్పాట్ మీకు కింద ల్యాండ్ అనేది క్లియర్గా మన కార్ కింద ఏముందో క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, కింద ఏముందో క్లియర్గా కనిపించడం కోసం ఇవి యూస్ చేయొచ్చు. మనకి ఇంకా కావాలనుకుంటే అవుట్ సైడ్ వ్యూ ఇలా ఇంకా లాంగ్ కావాలంటే లాంగ్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి మనం కింద కనిపించేలాగా మన టైర్స్ కనిపించేలాగా టైర్ దగ్గరగా, టైర్ అంటే టైర్ కనిపించదండి, టైర్కి దగ్గరగా మన కింద కార్ లైన్ క్లియర్గా కనిపించేలాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లైండ్ స్పాట్ గురించి నేను ఇచ్చిన వివరణ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ యూస్ చేయండి, మంచిదే. ఏ కంపెనీ యూస్ చేయాలంటే ఎనీ బ్రాండ్ అండి. నేను ఇది తక్కువలోనే ఒక 170 రూపీస్లో వచ్చేసింది, ఇవి తెప్పించాను. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇదైతే చాలా కాస్ట్ అండి. ఇది నాకు దాదాపుగా 650 రూపీస్ పడింది. 650 రూపీస్ ఉంది, 650 రూపీస్ పడింది. అదే ఇదైతే చూడండి, ఇవి అయితే నాకు చాలా తక్కువ కాస్ట్లో, అంటే ఒక 150 నుంచి 150 రూపీస్లో కూడా ఉన్నాయి, 170 ఉన్నాయి, 200, 300, 600 ఎంతైనా ఉన్నాయి. మన బడ్జెట్ని బట్టి క్వాలిటీ వస్తుంది. చూసుకొని ఒక 200 అబవ్ ఉండేలాగా చూసుకొని తెప్పించుకోండి, క్వాలిటీ బాగుంటుంది. ఓకే, ఇవి యూస్ చేయడం మంచిదే, వీటిని ప్రాపర్గా యూస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.